రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, తిరుపతిలో ఘోర విషాదం చోటు చేసుకుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి దర్శనం టోకెన్లు ఇస్తున్నటువంటి సమయంలో జరిగిన తొక్కిసలాటలో పలువురి ప్రాణాలు పోయినాయి. చాలామంది గాయపడ్డారు. గాయపడ్డ వారిలో కూడాను చాలామంది పరిస్థితి అత్యంత సున్నితంగా ఉంది. కాబట్టి చనిపోయిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇది నిజంగా ఒక రకంగా ఏ రకంగా చూసినా కూడాను ఇది పాలకవర్గ వైఫల్యం. ఎందుకంటే క్రౌడ్ని యాంటిసిపేట్ చేసే విషయంలో కానీ, దాని క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో కానీ, దానికి కావలసినటువంటి ఎమర్జెన్సీ రెస్పాన్స్కి సంబంధించినటువంటి వ్యవస్థల్ని సిద్ధం చేయటంలో కానీ విఫలమవడం అనేది కనిపిస్తుంది. దురదృష్టం ఏంటంటే ఈ సంఘటన తిరుపతిలో జరగడం. ఎందుకంటే దేశంలో డివోటీ క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో, దర్శనం మేనేజ్మెంట్ విషయంలో కావచ్చును, కొండ మీద కొండ కింద ఎడతెగకుండా తామరతంపరలుగా నిరంతరాయంగా వచ్చేటటువంటి భక్తులను వాళ్ళ భక్తుల ప్రవాహాన్ని రెగ్యులేట్ చేసి మేనేజ్మెంట్ చేసే విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఉన్నటువంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కానీ, దాని అనుభవం కానీ అపారం, అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నది. దేశంలో క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో, డివోటీ క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో తిరుపతి ఒక రోల్ మోడల్. స్వాతంత్రం రావడానికి ముందు నుంచే డెవలప్మెంట్ ప్రారంభమైంది. స్వాతంత్రం వచ్చిన తరువాత కూడాను వివిధ పాలక వర్గాలు, ప్రభుత్వం అనేక రకాల ఏర్పాట్లు చేసినాయి. ఘాట్ రోడ్లు కావచ్చును, అక్కడ ఉండేటువంటి వసతులు కావచ్చును, లేకపోతే క్రౌడ్ కోసం మేనేజ్మెంట్ చేయటం కోసము హాళ్ళ ఏర్పాట్లు చేయటం కానీ, ఈ అన్ని విషయాల్లో కూడాను క్రౌడ్ రెగ్యులేషన్ విషయంలో, విఐపి క్రౌడ్ రెగ్యులేషన్ విషయంలో తిరుపతి ఒక పెద్ద రోల్ మోడల్. అయితే తీర్థక్షేత్రాల్లో తొక్కిసలాటలో ప్రమాదాలు జరగడం అనేది ఈ దేశంలో చాలా జరిగినాయి, గతంలోనూ జరిగినాయి. అయితే ఈ జరిగినవన్నీ కూడా ఉత్తర భారతదేశంలో ప్రైవేటు యాజమాన్యాల చేతుల్లో, మహంతుల చేతుల్లో, పీఠాధిపతుల చేతుల్లో ఉన్నటువంటి దేవాలయాలు, ఎక్కడైతే ప్రభుత్వం యొక్క నియంత్రణ ఏమాత్రము లేదో ఆ చోట చిన్న రాయిని కూడా తొలగించి వైడెన్ చేయడానికి వీల్లేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి చోట్లలో, కొండ ప్రాంతాల్లో కొండ మలుపులు తిరిగే చోట ఇరుకైన దారుల్లో భక్తుల తొక్కిసలాట జరగటం, ఇటువంటి కారణాల వల్ల, లేకపోతే కొండ చర్యలు విరిగిపడటమో, లేకపోతే ఫ్లాష్ ఫ్లడ్స్ రావడమో శబరిమలలో జరిగినట్టుగా, లేకపోతే రాజస్థాన్లో ఉన్నటువంటి కొన్ని దేవాలయాలు, కొన్ని క్షత్రియ కులాలకు సంబంధించిన దేవాలయాల్లో యాక్సిడెంట్లు జరగడము, ఫ్లాష్ ఫ్లడ్స్ కేదార్నాథ్లో రావడము, వీటి వల్ల ప్రమాదాలు జరిగినాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ తరహా అన్ని ఫ్యాక్టర్లను పరిగణనలోకి తీసుకుని ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. అటువంటి చోట ఈ ప్రమాదం జరగడం నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకంటే క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో తిరుపతిది ఆదర్శము. అయోధ్య రామాలయ దర్శనానికి సంబంధించినటువంటి ఈ దర్శనం యొక్క భక్తుల తాకిడిని ఏ రకంగా తట్టుకోవాలన్న విషయంలో అయోధ్యలో ఉన్నటువంటి పెద్దలు తిరుపతి మోడల్ని అధ్యయనం చేశారు. అయితే ఈ రోజున తిరుపతి కన్నా అద్భుతమైనటువంటి దర్శనం అయోధ్యలో లభిస్తుంది. అతి సులువుగా, ఏమాత్రము తొక్కిసలాట లేకుండా క్రౌడ్ మేనేజ్మెంట్ చాలా సులభంగా జరుగుతుంది. శ్రీరంగం వంటి ప్లేస్లో కూడాను క్రౌడ్ మేనేజ్మెంట్ చాలా బాగా జరుగుతుందని చెప్పి అంటున్నారు. తిరుపతిలో క్రౌడ్ మేనేజ్మెంట్ సంబంధించి భక్తుల యొక్క దర్శనానికి సంబంధించిన ఇష్యూలు ఉన్నప్పటికీ కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో పెద్ద సమస్యలు ఏ రోజు రాలేదు. అటువంటి చోట ఇది జరగడం అనేది నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న వచ్చేది ఏంటంటే, 2-3 రోజుల క్రితమే విశ్వ హిందూ పరిషత్ హైందవ శంఖారావాన్ని నిర్వహించింది. హైందవ శంఖారావాన్ని నిర్వహించిన చోట విశ్వ హిందూ పరిషత్ యొక్క అంతర్గత లెక్కల ప్రకారమే వాళ్ళు పాసులు ఇష్యూ చేసింది. వాళ్ళ లెక్క ప్రకారం వచ్చినటువంటి వాహనాలు, వీటన్నిటి లెక్క ప్రకారము 3 లక్షలకు పైబడి క్రౌడ్ తేలుతోంది. అయితే చాలామంది అంచనా ప్రకారము ఫ్లోటింగ్ క్రౌడ్ కూడాను 1.5-2 లక్షల వరకు ఉండవచ్చునంటే వీళ్ళ అంచనాలకు అతీతంగా పనిచేసి వచ్చినటువంటి క్రౌడ్.
5 లక్షల మంది వచ్చినటువంటి ఈ సమావేశంలో తొక్కిసలాట లేదు, తోపులాట లేదు, కొట్లాట లేదు, శాంతి భద్రతల సమస్య రాలేదు, వేరే వాళ్ళపైన దాడి జరగలేదు. టిఫిన్ల పంపిణీ దగ్గర, అల్పాహార పంపిణీ దగ్గర, భోజన పంపిణీ దగ్గర, మంచినీళ్ళ పంపిణీ దగ్గర ఎక్కడ కూడాను ఏమాత్రము తొక్కిసలాట లేకుండా 3 నుంచి 5 లక్షల మంది క్రౌడ్ని అత్యంత సమర్థవంతంగా వసతులు లేనటువంటి చోట, అదొక మామూలు వ్యవసాయ క్షేత్రాన్ని వాడు సభాస్థలంగా మార్చారు, అక్కడ వాళ్ళు చేయగలిగారు. అంటే ఏ వసతులు లేని చోట అన్ని వసతులు కల్పించి ఇబ్బంది లేకుండా కార్యక్రమం జరిగినప్పుడు 60-70 సంవత్సరాల నిర్వహణ అనుభవం ఉండి అన్ని రకాల వ్యవస్థలు అందుబాటులో ఉన్నటువంటి చోట ఇటువంటి సంఘటన జరగడము, కేవలం 75,000 క్రౌడ్ని మేనేజ్ చేసే చోట ఈ ప్రమాదం జరగడం అనేది నిజంగా కూడాను అనేక ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. ఈ ప్రశ్నలకు సమాధానం తప్పనిసరిగా వెతకవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఏడాదికి ఏడాది సంభవించేటటువంటి కార్యక్రమము. ఇది గనక సరిచేయకపోతే ఏడాదికి ఏడాది ఇటువంటి విషాదాలు జరిగే అవకాశం ఉంది. దురదృష్టవశాత్తు తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి ఏ అంశమైనా కూడాను రాజకీయాలతో ముడిపడుతున్నది. రాజకీయాలు ప్రధానం కావడంతో అనవసరపు కుమ్ములాటలు వస్తున్నాయి. దేవాలయం యొక్క పావిత్ర్యం ఏదైతే ఉందో, పవిత్రత, అది దెబ్బతింటున్నది. తిరుపతి లడ్డూ మీద ప్రశ్న చిహ్నాలు లేవనెత్తారు. ఆ కేసు ఏమైంది? దోషుల్ని పట్టుకున్నారా? కేసులు కట్టారా? అరెస్టులు చూపించారా? లేకపోతే ఏం జరుగుతోంది? ఎందుకు ఆ కేసు గురించినటువంటి ఎటువంటి అప్డేట్ బయటకు రావడం లేదు? ఇంత పెద్ద వివాదం చేసి టీవీ ఛానళ్ళల్లో ఇంత హడావిడి చేసిన తర్వాత ఇప్పుడు ఎవ్వరూ ఎందుకు మాట్లాడటం లేదు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మన రాష్ట్రంలో ఇటువంటి తొక్కిసలాట ఇదివరకు ఒకటి జరిగింది, అది కూడా గుర్తుకు రాక మానదు. 2015లో పుష్కరాల సమయంలో రాజమండ్రిలో పుష్కర ఘాట్లో తొక్కిసలాట జరిగింది. అప్పుడు కూడా ఇలాగే అమాయకుల ప్రాణాలు పోయినాయి. అమాయకుల ప్రాణాలు పోయిన తరువాత దర్యాప్తు ఏం జరిగింది, కేసులు ఎవరి మీద వేశారు, దోషులు ఎవరు, వాళ్ళని పట్టుకున్నారా, వాళ్ళకు శిక్ష వేశారా, దీనిపైన ఏమీ జరగలేదు. ఇటువంటివి జరగనప్పుడు సామాన్యుల ప్రాణం పోవడం అనేది పెద్ద లెక్కలోకి రాదు. పర్వాలేదులే, ఏదో కేసు అవుతుంది, కొన్నాళ్ళు వార్తలు వస్తాయి, ఆ తర్వాత అన్నీ చల్లారిపోతాయన్నటువంటి భావన వస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా తిరుపతికి సంబంధించినటువంటి నిజానికి పుష్కరఘాట్ సంఘటన తరువాత స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కనుక డెవలప్ చేసి ఉండుంటే వాటిని రాష్ట్రంలో జనసమాగమం జరిగేటటువంటి ముఖ్యంగా పెద్ద జనసమాగమాలన్నీ కూడాను హిందూ జనసమాగమాలే ఉంటాయి. కాబట్టి హిందూ జాతరలు, తీర్థక్షేత్రాలలో ఇటువంటి SOP స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, ప్రోటోకాల్స్ని అమలులోకి తీసుకుని రావడానికి, వీటిని అవాయిడ్ చేయడానికి వీలుండేది. దురదృష్టవశాత్తు రానున్న రోజుల్లో మనము దీనిపైన చర్చ కన్నా గతంలో ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించటము, వాళ్ళు దీన్ని తీసుకొచ్చారు కాబట్టి ఈ సంఘటన జరిగింది, వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు నడిపించిన రోజున సంఘటన జరగలేదు. ఈ సంఘటనకి రాజకీయ పార్టీకి సంబంధము ముడిపెట్టడం కూడా సరైనది కాదు. ఇప్పుడున్న పార్టీ అయినా అప్పుడున్న పార్టీ అయినా ఈ సంఘటన నుంచి పాఠాలు నేర్చుకుని ఇటువంటి దుస్సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా మనం ఏం చెయ్యాలి అన్నదే మన ముందున్నటువంటి ప్రశ్న. బాధితులకి 1,00,000 10 లక్షలు ప్రకటించటము ఇది కంటితుడుపు చర్య మాత్రమే. ఇటువంటి సంఘటనలని నిరోధించటము ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము. ముఖ్యంగా దేశం మొత్తానికే టెంపుల్ మేనేజ్మెంట్లో రోల్ మోడల్గా ఉన్నటువంటి తిరుపతిలో ఇలా జరగడం ఇది ఇంకా పెద్ద విషాదం. కాబట్టి దీనిని తక్షణమే దీని విషయంలో ఆలోచన జరగవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.